ఓ దేశం ఎలా అంతరించిపోయే స్థితికి వెళ్తుందో పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచానికి ఒక పాఠం చెప్పేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి కశ్మీర్లో మంటలు రగిలించే అవకాశాన్ని ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటుంది. అంతర్గత రాజకీయ లబ్ధి కోసమే కశ్మీర్లో అలజడిని సృష్టిస్తోంది. కశ్మీర్ విషయంలో ఏ చిన్న గొడవ జరిగినా అది భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటాయన్నది పాక్ కూడా తెలుసు. అందుకే దాన్ని అవకాశంగా మార్చుకుంటుంది. ఒక దేశం యుద్ధంలో గెలవాలంటే కేవలం ఆయుధాలుంటే మాత్రం సరిపోదు. దేశంలో ఐక్యత కూడా ముఖ్యమే. కానీ పాకిస్తాన్లో అది లేదు. అంతర్యుద్ధం ఆ దేశాన్ని చావు దెబ్బ కొడుతుంది. పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం చూస్తుంటే ఆ దేశం 4 ముక్కలయ్యే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాక్ 4 ముక్కలు ఎందుకు అవుతుందో ఒకసారి చూస్తే బలూచిస్తాన్, పఖ్తూనిస్తాన్, పంజాబ్, సింధ్ ఈ 4 ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాయి. ఇక గతంలో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది. ఇక అదే విధంగా బలూచిస్తాన్ కూడా విడిపోవాలని బలంగా కోరుకుంటోంది. ఇందుకోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతుంది కూడా. ఇక పఖ్తూనిస్తాన్ కూడా పాక్ పాలన నుంచి విడిపోవాలని కోరుకుంటుంది. పంజాబ్, సింధ్లో కూడా అదే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇక బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇప్పుడు కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 26న అంటే 3 రోజుల క్రితమే పాకిస్తాన్ ఆర్మీకి మరో బిగ్ షాక్ తగిలింది. బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసినట్టు తెలుస్తోంది. 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఇక దాడి తరువాత పాకిస్తాన్ ఆర్మీకి బిఎల్ఏ మరోసారి హెచ్చరించింది. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదని వార్నింగ్ సైతం ఇచ్చింది. ఈ దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక మరోవైపు భారత్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో అన్న భయంతో పాక్ ఆర్మీ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని సైన్యం భావిస్తోంది. కేవలం ఈ నేపథ్యంలో కేవలం 2 రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ ఆర్మీలో చాలా మంది సైనికులు, అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.